హలో ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాగి జావా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 2 స్పూన్స్ రాగి పిండిని తీసుకొని వాటర్ వేసి జారుడుగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ మరిగాక ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ రాగి పిండిని కూడా వేసి కలపాలి. బాగా స్పూన్తో కలుపుతూ ఉండాలి, లేకపోతే అది ఉండలు కడుతుంది. ఒక 3 మినిట్స్ మరిగాక బెల్లం పౌడర్ కానీ బెల్లం కానీ వేసుకొని అది కరిగేటంత వరకు ఒక 2-3 మినిట్స్ ఉంచి స్టవ్ని సిమ్లోనే పెట్టాలి. అది మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇది మరిగిందని. అది మంచి కలర్లోకి కూడా వస్తుంది. చూడండి ఎంత బాగుందో కలరు. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఇక్కడ తయారైన రాగి జావ వేసుకొని కావాల్సినన్ని పాలు కూడా వేసుకోవచ్చు. కొందరు పాలు వేసుకుంటారు, కొందరు మజ్జిగ వేసుకుంటారు, కొందరు పెరుగు వేసుకుంటారు. నేను ఇక్కడ పాలు వేసుకున్నాను. పాలు వేసుకొని బాగా కలుపుకొని ఆ రాగి జావ తాగేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.